For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. ఏం లేదండి, అబ్బాయిలు స్కిన్ టైట్గా ఉంది అనేసి, ఓకే స్కిన్ టైట్ ఉంటే మనవాడు మళ్ళీ గూగుల్లో వెతికేసి స్కిన్ టైట్, మగవారి అందం స్కిన్ టైట్ అని చదివేసి దాని డయాగ్నోస్ నేను చెప్పకముందే సార్ ఫైమోసిస్ అంటారుగా, దానికి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ కూడా నాకు సర్కంషన్ అంటే సూంతి చేయించుకోవాలని చేయించేసుకున్నాను సార్. కానీ తర్వాత కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది సార్ అని వస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది స్కిన్ టైట్ ఉంటే దానికి సూంతి పరిష్కారం అని అక్కడికి పులి స్టాప్ పెడతారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు అనుకున్న విధానం కరెక్టే, కానీ 35 to 45% పేషెంట్స్కి స్కిన్ టైట్తో పాటు కింది భాగంలో, అంటే మన యూరిన్ ఛానల్ కింది భాగంలో ఒక చిన్న థ్రెడ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ దాన్ని మనము ఫ్రెన్యులం అంటాము. ఎప్పుడైతే ఈ టైట్ ఇది ఉందో, మీరు ఏమన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు టైట్ స్కిన్ ఉంది సార్, మీరే ట్రీట్మెంట్ చెప్పేసారుగా, సూంతి చేయండి. అసలు పాపం ఆయన ఎగ్జామిన్ చేసి చూసి వీడికి సార్ సూంతి చేసి, సరే మనవాడే అడిగాడుగా లాగిద్దామని ఆ డాక్టర్ గారు కూడా సూంతి చేసేసారు. మళ్ళీ వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత, సార్ మీరు నాకు సూంతి చేశారు, ఇందాక మా సార్ ఒక ఆయన వీడియోలో చెప్పారు, కానీ ఈ టైట్ ఫ్రెండ్లం ఏదో ఉంది సార్ అంటే, సూంతి ఒక్కటే అనుకున్నా సార్, అందుకేనేమో సార్ మంచి డాక్టర్ అంటే డాక్టర్ చెప్పేది విని ట్రీట్ చేసుకోవాలేమో సార్, నేనే తొందరపడ్డా అని చాలా మంది మిస్ అవుతుంటారు. నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఏమంటే, నిజంగా మీకు ఓన్లీ స్కిన్నే టైట్గా ఉందా, లేదు అంటే ఈ యూరిన్ ఛానల్ కింద ఉండే ఫ్రెన్యులం కూడా టైట్గా ఉందా, రెండు ప్రాబ్లం ఉన్నాయా? కొందరికి ఏమవుతుంది తెలుసా అండి, చాలా మంది మిస్టేక్ చేసేది, స్కిన్ టైట్ ఏమి అంటే టైట్ ఉంది, ఇప్పుడు నేను చెప్పినది నెంబర్ 1. నెంబర్ 2, స్కిన్ చాలా ఫ్రీగా వస్తుంటుంది. సార్ నా పెనిస్ బెండ్ అయిపోయింది సార్ అని, పాపం వాడు ఎవరికీ చెప్పుకోలేడు. ఈ బెండ్ అయిన దాంతో నేను సెక్స్లో పాల్గొంటానో లేదా అన్న భయంతో పెళ్లి కూడా చేసుకో. నేను 40 years ఏజ్లో కూడా చూశానండి ఇటువంటి కేసులు. మన వాడి ప్రాబ్లం ఏం తెలుసా, నిజంగా స్కిన్ ఈజ్ వెరీ ఫ్రీ, ఈ టైట్ ఫ్రెండ్లింగ్ వల్ల ఇలా బెండ్ అయిపోయే లోపల ఇంకా నాకు ఏదో నా కర్మ ఇలా బెండ్ అయిపోయిందిలేండి అని బాధపడుతూ ఉంటారు. వీళ్ళ పరిష్కారం ఏంటి తెలుసా, సర్కంషన్ కాదు, అసలు స్కిన్ తీయాల్సిన అవసరమే లేదు. ఈ టైట్ ఉండే ఫ్రెండ్లను మనం స్ట్రైట్ చేయగలిగితే సింపుల్ ఫ్రెండ్లోప్లాస్టీ, మీరు హాస్పిటల్కి వచ్చి 1 hourలో ఇంట్లో ఉంటారు. అంత సింపుల్ ఫ్రెండ్లోప్లాస్టీని మిస్ అయ్యి నా స్కిన్ టైట్ ఉంది, లేదంటే పెనిసే బెండ్గా ఉంది, రకరకాలుగా మనం అందరము, మీరు కాదు నేనైనా అనుకోండి, ఎక్కడ పొరపాటు చేస్తామంటే, మనకు ప్రాబ్లం ఇస్తే వెంటనే గూగుల్లో వెతుకుతాం లేదా యూట్యూబ్లో వెతుకుతాం. ఇది పొరపాటు కాదు, కరెక్టే. కానీ అసలు ఈ ప్రాబ్లంకి చక్కటి దారి చూపించే వ్యక్తి ఎవరు, మీన్స్ దీనికి సంబంధించిన డాక్టర్ గారు ఎవరు? నేను హెల్త్లో ఉన్నా కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా. పొద్దున్న మీ లైఫ్లో సమస్య వచ్చింది, దానికి సంబంధించి పరిష్కారం చూపించాలని వెతుక్కోవాలి తప్ప దాంట్లో నాలెడ్జ్ లేని వాడిని వెతుక్కుంటూ ఇబ్బంది పడడం అనేది మీరు చేసుకోవద్దు. సో మనం గూగుల్లో వెతుకుతాము, ఓకే మనమే డయాగ్నోస్ చేసుకుంటాం. ఇలా చేయొద్దండి. మీరు నిజంగా మీకు పెనిస్ మీద ఎటువంటి అనుమానం ఉన్నా దాన్ని కరెక్ట్గా చెప్పగలిగిన వ్యక్తి మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారు. అయితే ఈయన ఏం చేస్తారు, మీరు అన్నట్టు నేను ఎప్పుడు కొందరు పేషెంట్స్ని చూస్తూ ఉంటాను, సార్ ఏదో స్కిన్ టైట్ ఉంది సార్, మనం ఒకసారి ఎగ్జామిన్ చేస్తాను, మీరు కొంచెము ఇన్నర్ కొంచెము తీస్తే నేను ఎగ్జామిన్ చేస్తాను అంటే, వద్దులే సార్ టైట్ ఉంది కదా, ఇంకా ఎలాగో ఆపరేషన్ థియేటర్లో. ఇది చాలా మంది ఎగ్జామినేషన్కి చాలా మంది సహకరించరు, అది పొరపాటు. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఆపరేషన్ థియేటర్లో అయినా సరే అప్పుడు చూసినప్పుడు మీరు థియేటర్లో రెడీగా ఉంటారు, అమ్మ నీకు ఇది కాదమ్మా ఇది ఉంది అంటే మీ మైండ్ సెట్ అంతా ఒక రకంగా ఉండి ఉంటుంది. వద్దులేండి సార్ ఈసారి ఎప్పుడన్నా వచ్చి మళ్ళీ చేయించుకుంటాను, థియేటర్కి వచ్చి ఒకరోజు లీవ్ పెట్టుకునేటువంటి. అందుకు మీరు ఖచ్చితంగా డాక్టర్ గారిని మీరు అడగాల్సిన బాధ్యత మీకుంది. ఏమంటే, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు కూడా ఒకసారి ఎగ్జామిన్ చేస్తే నేను అనుకునేది మీరు అదే ప్రాబ్లం ఉందా, లేదా అడిషనల్గా ఏమన్నా ఉందా, లేదా దీంట్లో సబ్స్ట్రాక్ట్ చేయాల్సినది ఏదైనా ఉందా మీరు చెప్తే దాన్ని బట్టి నేను ముందుకెళ్తా అని మీరు అన్నారనుకోండి, ఆ డాక్టర్ గారు చూస్తారు, నిజంగా మీకు ఓన్లీ స్కిన్ టైట్ ఉందా, లేదు ఓన్లీ ఫ్రెండ్లం టైట్ ఉందా, లేదు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటిని చూసుకొని ఫ్రెండ్లం టైట్ ఉంది, సింపుల్ ఫ్రెండ్లోప్లాస్టీ, ఏం అసలు తీసేది ఉండదు, కట్టింగ్ బ్లడ్ లాస్ ఉండదు, లేదు స్కిన్ టైట్గా ఉంది, మీకు తెలుసుగా అడ్వాన్స్డ్ స్టేప్లర్ సర్కంషన్ చేసేస్తాము. రెండు ఉన్నాయి, ఫ్రెండ్లోప్లాస్టీ చేసి ఒకే సిట్టింగ్లో. కొందరు ఏమంటారంటే, సార్ ఇదేదో టైట్ ఉంది లేండి మీరు అంటున్నారు కానీ ఇది లేదు అని. నేను ఎప్పుడు సర్కంషన్ కానీ ఫ్రెండ్లోప్లాస్టీ చేసే క్రమంలో నేను ఎప్పుడు సర్జరీ డిసైడ్ చేయను, నా పేషెంటే గుడ్ డిసైడర్.
ఎందుకు తెలుసా అండి, నార్మల్గా ఉన్నప్పుడు స్కిన్ ఎవరికైనా, మీరు యూరిన్ పోయినప్పుడు చూడండి, పిల్లలు ఆడుకుంటూ ఫాస్ట్గా రావాలని స్కిన్ వెనక్కి లాగుతారు. సో ఆల్రెడీ స్కిన్ ఫ్రీగా వచ్చేవాడికి ఎందుకండి సర్జరీ? కాదు సార్, నేను యూరిన్ పోసేటప్పుడు ఫ్రీగా వస్తుంది, కానీ నేను గమనించాను ఎప్పుడైనా హస్తప్రయోగం చేసినప్పుడు కానీ, లేదా నేను సెక్స్లో పాల్గొన్నప్పుడు అంగం గట్టి పడినప్పుడు ఈ స్కిన్ రావట్లేదు సార్. ఇది మాత్రం నేను బాగా గమనించాను. సో నేను చెప్పడం కాదు, అబ్బాయి చెప్పి డిసైడ్ చేసేసారు, అవును సార్ నాకు ప్రాబ్లం ఉంది, మీరు క్లియర్ చేయండి. సో ఈ సుంతి చేసే క్రమము, సర్కంషన్ చేసే క్రమంలో బెస్ట్ డెసిషన్ మేకర్ పేషెంట్ మాత్రమే. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి, ఫిజిషియన్ ఇంకోరి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, నో ఆయన కరెక్ట్ చెప్పిండొచ్చు, అయినా మీరు అసెస్ చేసుకోండి. నేను కొందరికి ఏమంటానంటే, మాకు కొంచెమే టైట్ అంటున్నారు కదా, ఒక చిన్న జెల్ ఇస్తాను, మీరు ఇంటి దగ్గర మార్నింగ్ నైట్ చూసుకొని ట్రై చేయండి. ఎందుకండి ఆపరేషన్ వరకు సరదాగా వచ్చిన్నారు, ఆ జెల్ వాడి చూద్దాము, దాంతో అయిపోయింది అనుకోండి, మీకు ఏమవుతుంది, ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఆఫ్ 30 రూపీస్ జెల్, అంతే కదా. కాలేదు ఎలాగో మీరు ప్రిపేర్ అయిపోయారుగా. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమంటే, మీకు నిజంగా స్కిన్ వరకే టైట్ ఉందా, లేదు సార్ వెనకాల భాగం టైట్ ఉందా, ఇవి రెండూ కాకుండా పెనిస్ బెండ్ ఉంటే వేరే కారణాలు ఉంటాయి, నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. నిజంగా ఆ ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నారా, మీరు క్లియర్ కట్ లైఫ్లో మనం ఎప్పుడు, ముఖ్యంగా ప్రైవేట్ ఇష్యూస్ చాలా క్లియర్. మీకు ఒక 10,000 రూపాయలు పోయింది, ఏమీ కాదు, ఇది మీ లైఫ్, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి మీకున్న ప్రాబ్లంని మీకు కరెక్ట్గా ట్రీట్ చేసి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడంలో మీ వంతు పాత్ర మీరే పోషించాలి. థ్యాంక్ యూ. ఎస్.